వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే 8th మంత్ 9th మంత్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 8th 9th మంత్లో చేయాల్సిన బ్లడ్ టెస్ట్లు ఏంటి, ఇట్లాంటివన్నీ తెలుసుకున్నాము. సో 8th మంత్ 9th మంత్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇంకా డెలివరీ అయ్యే సమయం దగ్గర పడుతుంది కాబట్టి 8th మంత్లో 9th మంత్లో అనేది చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ సమయంలో. సో అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ బ్లడ్ టెస్ట్లు చేయాలి, ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలి. సో అన్ని కేర్ టిప్స్ అన్నీ కూడా చెప్తాను 8th 9th మంత్ అనేది. చివరి వరకు అనేది చూడండి. ఇంకొకటి, మీరు ఏ మంత్లో ఉన్నారు, మీ యొక్క మంత్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియోస్ అనేది చేస్తాను. ఫస్ట్ మీ యొక్క నేమ్ కాకపోయినా మీరు ఏ మంత్లో ఉన్నారో కామెంట్ చేయండి. 7th మంతా, 6th మంతా, 1st మంతా, 2nd, 3rd అట్లా మీరు ఏ మంత్లో ఉన్నారో కామెంట్ చేస్తే ఆ మంత్ యొక్క ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, బేబీ గ్రోత్ ఎలా ఉండాలి, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి మీరు ఏ మంత్లో ఉన్నారో కామెంట్ చేయండి. ఆ మంత్ యొక్క వీడియో నెక్స్ట్ డే నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ 8th 9th మంత్ అంటే మనకి ఎప్పటి నుంచి తెలుసా, 31st వీక్ నుంచి 40 వీక్స్ మధ్యలో ఉంటే అది 8th 9th మంత్ అంటారు. సో ఈ 31st వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ సమయంలో ఇంకా బేబీ అనేది హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 8th మంత్కి వచ్చేసరికి చాలా మందికి కూడా, కొంతమందికి ఏంటంటే డెలివరీ ముందు బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వస్తుంది. కానీ కొంతమందికి చాలా వరకు కూడాను బిఫోర్ 8th మంత్ వచ్చేసరికి బేబీ యొక్క హెడ్ అనేది కిందకి గర్భాశయం పైన తన హెడ్ ఫిక్స్ చేసుకుని కాళ్ళు పైకి ఇలా ఉంచుతుంది కదా. సో అలా హెడ్ ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటుందో కొంతమంది గర్భిణీ స్త్రీలు సర్విక్స్ అనేది ఇంట్లో పనులు ఎక్కువగా చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఓవర్ వెయిట్ ఎత్తడం కానీ, లేకపోతే ఓవర్గా నడవడం వాకింగ్ చేయడం కానీ, షార్ట్ సర్విక్స్ ఉండే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ ఎప్పుడైతే హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుందో ఆ సమయంలో సడన్గా ఓపెన్ అయిపోతుంది. అంటే మీకు డెలివరీ ఏ టైంలో అయినా సరే అయిపోవచ్చు. కాబట్టి ఆ కేర్ అనేది తీసుకోండి మంచిగా. స్లోగా నడవడం, నెమ్మదిగా ఉండడం, నిదానంగా కూర్చోవడం, ఇట్లాంటివంతా మీరు చూడాలి. సో అది అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, అది ఈ మంత్లో ఏ బ్లడ్ టెస్ట్లు చేయాలని అయితే కొంతమంది అయితే అడిగారు. సో బ్లడ్ టెస్ట్లు అంటే అంతగా ఎక్కువగా ఏముండవు. 8th మంత్లో అయినా సరే 9th మంత్లో అయినా సరే మనకి బ్లడ్ టెస్ట్లు ఎందుకు చేస్తారు అంటే, మీకు బ్లడ్ క్వాంటిటీ ఎంత ఉంది బాడీలో, అలాగే ఇంకో టెస్ట్లు వచ్చేసరికి ఏంటంటే హైట్, వెయిట్, షుగర్ లెవెల్స్ ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. మెయిన్ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే, మీ యొక్క బాడీలో ఎంత క్వాంటిటీ, ఇప్పుడు మీకు బ్లడ్ 8 పాయింట్స్ 7 పాయింట్స్ లేదా 8 పాయింట్స్ కంటే తక్కువ ఉందనుకోండి, మీకు నార్మల్ డెలివరీ చెయ్యరు. ఎందుకంటే మీకు దానికి డెలివరీ అయ్యేటప్పుడు చాలా బ్లడ్ లాస్ అవుతుంది. సో అలా బ్లడ్ లాస్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎంత బ్లడ్ ఉంది, ఈ బ్లడ్ బట్టి ఈ అమ్మాయికి ఈవిడికి నార్మల్ అవుతుందా, సిజరీన్ అవుతుందా, అసలు ఏ కండిషన్ ఉంటుంది, బేబీకి అసలు ఆ బ్లడ్ అనేది సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. సో 8th మంత్ 9th మంత్లో ఎక్కువగా రక్త పరీక్షలు అనేది చాలాసార్లు చేస్తారు. ఎందుకంటే మీ యొక్క బ్లడ్ క్వాంటిటీ ఎంత ఉంది, బేబీకి మీ నుంచి అన్ని ఆక్సిజన్ లెవెల్స్, బెడ్ లెవెల్స్ అన్నీ కూడా అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి. అలాగే ఆ బ్లడ్ అనేది మీకు తగినంత ఉంటే నార్మల్ అవుతుందా, సి సెక్షన్ చేస్తారా అనేది తెలుసుకోవడానికి చేస్తారు. సో రక్త పరీక్షలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎప్పుడంటే 15 డేస్కి 7 డేస్కి ఇట్లా కూడా చేస్తారు. అంటే వీక్లీ వన్స్ అయినా 2 వీక్స్ వన్స్ అయినా సరే చేస్తారు 8th మంత్ నుంచి. సో అది అండ్ నార్మల్ ఈ వెయిట్, హైట్, ఇంకా బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా నార్మల్ టెస్ట్లు చేస్తారు. మెయిన్ బ్లడ్ టెస్ట్ ఎందుకంటే మీకు బ్లడ్ ఎంత ఉంది, ఏ క్వాంటిటీలో ఉంది, అది నార్మల్ డెలివరీకి సరిపోతుందా, అలాగే ఆ బ్లడ్ అనేది బేబీకి అందుతుందా అనేది తెలుసుకోవడానికి మెయిన్ థింగ్ అది. సో అది మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 8th 9th మంత్లోకి వచ్చేసరికి చెప్పాను కదా, బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలని. అది ఒకటి చూసుకోండి. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, ఈ 8th 9th మంత్లో ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది.
ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తెలుసు కదా, ఉమ్మనీరు అంటారు. ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది కొంతమందికి. అంటే ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం, బాడీ అనేది ఎప్పుడు హీట్గా ఉండడం, కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, బాడీ ఎక్కువగా హీట్గా ఉండడం కానీ, లేకపోతే సడన్గా ఏదైనా ఓవర్ వెయిట్ ఒక బకెట్ కానీ, లేకపోతే ఏదైనా లాగడం ఇలాంటివి చేసేటప్పుడు ఆ బ్యాగ్ అనేది అలా లీక్ అయిపోతుంది. అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్యాగ్ అనేది ఉంటుంది, అంటే బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. బేబీ చుట్టూ కూడా ఆమ్నియోటిక్ ఫ్లూయిడే ఉంటుంది. అది వన్స్ లీక్ అయింది అనుకోండి, అంటే కొంతమందికి కొంచెం కొంచెం మనకి టాయిలెట్ ఎలా ఉంటుంది ఆ కలర్లో లీక్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది గమనించుకోలేరు ఇది ఉమ్మనీరా లేకపోతే నార్మల్ వాష్రూమ్ టాయిలెటా అనుకుంటారు. బట్ దానికి డిఫరెన్సెస్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఉమ్మనీరు అనేది లీక్ అయింది అనుకోండి, బేబీకి పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. వన్స్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే బేబీ బ్రెత్కే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఉన్న ఫ్యాక్ట్ అనేది చెప్తున్నారు, భయపడకండి. అందుకు మీరు ఏంటంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుందా లేదనేది మీరు అబ్జర్వ్ చెయ్యాలి. సో వన్స్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయితే అది స్టాప్ అవ్వదు, అలా లీక్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్కి మనకి ఈ టాయిలెట్కి డిఫరెన్స్ అనేది చూసుకోండి, మీకే తెలుస్తుంది. సో అది ఒక ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా 8th మంత్ 9th మంత్లో వచ్చేసరికి ఇంకొకటి చెక్ చేసుకోవాలి, బేబీ మూమెంట్స్. అంటే మీకు బాగా బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా, అసలు సరిగ్గా తెలియట్లేదా, ఒక రోజులో ఎన్ని మూమెంట్స్ తెలుస్తున్నాయి అబ్జర్వ్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మనకి 7th 8th 9th మంత్కి వచ్చేసరికి బేబీ మూమెంట్స్ తగ్గిపోతాయి. కారణం ఏంటంటే ఇంకా మనకి పొట్ట పెరుగుతుంది, బేబీ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇంకా పొట్టలో మనకు స్పేస్ అనేది అంతగా ఉండదు. ఆ స్పేస్ లేకపోవడం వల్ల బేబీ రొటేట్ అయ్యడానికి కూడా ఆ స్పేస్ ఉండదు, కాబట్టి అంతగా మూమెంట్స్ అనేది ఇవ్వదు. బట్ ఏంటంటే ఒక రోజులో మినిమం 10 కిక్స్ అయినా సరే ఇవ్వాలి. అలా 10 కిక్స్ ఇస్తే బేబీ హెల్తీగా ఉన్నట్టు. అలా 10 కిక్స్ ఇస్తుందో లేదో మీరు అబ్జర్వ్ చేసి, ఇవ్వకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇవ్వకపోయినా ఇంట్లో వండే ఏదైనా వాకింగ్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని ఏదైనా పుల్లటగా తాగితే అప్పుడు బేబీ మూమెంట్స్ ఇస్తుంది. సో బేబీ మూమెంట్స్ పైన కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే బేబీ మూమెంట్స్ ఇవ్వకపోతే కడుపులోనే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి అలా మూమెంట్స్ చూసుకోవడం, అలాగే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతుందా లేదా అదొకటి చెక్ చేసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది, ఏ టైంలో ఎలా అనేది సరే అయిపోవచ్చు డెలివరీ అనేది. కాబట్టి అలా డెలివరీ ముందస్తు డెలివరీ అవ్వకుండా మీరు చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది చెక్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లు అంటే ఖచ్చితంగా చేస్తారు, ఎందుకు చేస్తారు కూడా చెప్పాను. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.